విషయం నేనిక్కడికొచ్చిన మొదట్లోనే గమనించాను. ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే తను మాత్రం గర్వంగా అమెరికా ఫ్లైట్ ఎక్కుతుందని అనుకుంటున్నారా? నెవర్. ఖచ్చితంగా ఎక్కదు. ఇక నీలవేణి అమెరికా ప్రయాణం గురించి మర్చిపోండి. కంపెనీ షేర్ వాల్యూ తగ్గినప్పుడు కూడా ఇంత కలవరపడలేదు. కంపెనీ లాభాలు దిగజారినప్పుడు కూడా ఇంత దిగులు పడలేదు. కానీ ఇప్పుడు అమ్మవారి విగ్రహం కనిపించకపోయేసరికి నాకు చాలా ఆందోళనగా ఉంది. ఊరి వాళ్ల దగ్గర ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని భయంగా ఉంది. కాదంబరి, నీ బాధ మాకు అర్థం అవుతోంది. కానీ విగ్రహం ఎక్కడున్నా తీసుకొస్తానని హరిత ప్రామిస్ చేసింది కదా. నువ్వు కొంచెం నిశ్చింతగా ఉండు. ప్రామిస్ చేస్తే సరిపోతుందా వదినా? అది కనిపెట్టడం అంత సులభమా? అది కూడా పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా, అఫీషియల్గా ఎంక్వైరీ చేయకుండా ఇదంతా జరగడం చాలా కష్టం. నువ్వు చెప్పింది నిజమే కాదంబరి, ఒప్పుకుంటాను. కానీ హరిత చాలా మొండిది. తను ఒక్కసారి బరిలోకి దిగిందంటే అనుకున్నది సాధించే వరకు అస్సలు వదలదు. హరిత మొండితనం గురించి పక్కన పెడితే ఆ విగ్రహం చాలా విలువైంది. దాన్ని కొట్టేసిన వాళ్ళు అంత త్వరగా దాన్ని వదులుకోదు. రాత్రికి రాత్రి దేశాలు దాటించేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ విగ్రహం అంత పురాతనమైంది కాబట్టి. ఏంటోనండి, అసలు ఇదంతా ఆ నీలవేణి వల్లే, దాని తెలివి తక్కువ పని వల్లే. చేతికిచ్చిన అంత విలువైన విగ్రహాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియలేదు. కాదంబరి, మన దురదృష్టం మనల్ని అలా వెంటాడింది. దానికి నీలవేణిని ఎందుకు కారణం చేస్తున్నావు? అత్తయ్య, మావయ్య చెప్పింది నిజం. నీలవేణి తన చేతులతో విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుండొచ్చు. కానీ ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఆ విగ్రహాన్ని కాపాడుకోలేకపోయాం. ఇంట్లో దొంగలు పడ్డా ఆ విషయాన్ని మనం గుర్తించలేకపోయాం. అందువల్ల తప్పు నీలవేందు మాత్రమే ఎలా అవుతుంది? కరెక్ట్గా చెప్పావు రంజిత్. అది ఇక్కడ కొంతమంది మనుషులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏంటి, విగ్రహం గురించి చాలా తీవ్రంగా చర్చలు చేస్తున్నట్టున్నారు? అమ్మవారి విగ్రహం దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు హరిత. డోంట్ వరీ అత్తయ్య, అన్అఫీషియల్గా విగ్రహం గురించి ఎంక్వైరీ చేయించబోతున్నాం. మనం అన్అఫీషియల్గా చేసినా ఏదో ఒక విధంగా ఏదో ఒకప్పుడు పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పినప్పుడు విగ్రహం పోయిందనే విషయం బయటపడుతుంది. అది ఊరి వాళ్ల వరకు వెళ్ళింది అంటే ఊరి వాళ్ల మధ్య మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది. మీ అత్త చెప్పింది నిజమమ్మా. ఇలాంటి విషయాలు అరచేతుల్లో నిప్పును దాచటం లాంటివి. ఎక్కువసేపు దాచిపెట్టలేం. బావా, ఒక్క నిమిషం ఆగు. ఈ విషయం గురించి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. అత్తయ్య, విగ్రహం పోయిందనే విషయం బయటపడకుండా
ఎలా ఎంక్వైరీ చేయించాలో నాకు బాగా తెలుసు. యు డోంట్ వరీ. ఏంటో హరిత, దీని ముగింపు ఎలా ఉంటుందో ఏమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది. అత్తయ్య, ఇంత టెన్షన్లో కూడా మనం సంతోషించే విషయం ఒకటుంది. అది నువ్వు గుర్తించడం లేదు. ఏంటది? ఈ పాటికి ఫారెన్కి వెళ్ళడానికి రెడీ అవ్వాల్సిన నీలవేణి ఈ ఇంటి పరువుని కాపాడడం కోసం తల పట్టుకొని కూర్చుంది.